Okay, it is recording. Varma, can you please go on mute if it is possible? Okay, now. Okay. See, today we discuss about user management or user administration అనొచ్చు మేనేజ్మెంట్. జనరల్గా ఒక యూజర్ ఒక ఎస్ఏపి అప్లికేషన్లో ఎలా క్రియేట్ చేస్తారు? జనరల్గా మనం లాగిన్ కావాలంటే ఏంది ఎస్ఏపి జియూఐ యూస్ చేసుకుని లాగిన్ అవుతాం. జియూఐలో ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలని కూడా చూపించింది నేను మీకు. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీ షుడ్ లాగిన్ ఇన్ టు దట్ ఎస్ఏపి అప్లికేషన్. ఎలా లాగిన్ అవుతాం? ఇప్పుడు ఈసీసీ అప్లికేషన్ ఉంది. ఫస్ట్ డబల్ క్లిక్, ఇలా వచ్చేస్తాం ఈసీసీ అప్లికేషన్కి. ఆల్రెడీ మీకు ఇలా లాగిన్ చేయడం చెప్పాను అనుకుంటా. క్లయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ క్లయింట్ వీ కెనాట్ లాగిన్ ఇంటూ ఎనీ ఎస్ఏపి అప్లికేషన్. ఓకే, సి అండ్ ఇక్కడ యూజర్ నేమ్, యూజింగ్ దిస్ యూజర్ నేమ్ వీ విల్ లాగిన్ ఇన్ టు ద ఎస్ఏపి అప్లికేషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఏపి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్రియేటెడ్ యూజర్స్. మన పేరు మీద యూజర్స్ ఎలాంటి యూజర్స్ ఉండవు. ఓకే, ఎట్ ద టైమ్ ఎస్ఏపి విల్ గివ్ టూ యూజర్స్, ఎస్ఏపి స్టార్ అండ్ డిడిఐసి. ఎస్ఏపి స్టార్ డిడిఐసి. ప్రతి ఒక్క యాక్టివిటీ మనం పర్ఫామ్ చేయొచ్చా అంటే వీటితోటి చేయలేము. ఓకే, డిడిఐసి మీన్స్ డాటా డిక్షనరీ, ఓనర్ ఆఫ్ డాటా డిక్షనరీ, అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ అప్గ్రేడింగ్ పర్పస్ ఓన్లీ. అప్గ్రేడ్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది ఈ యూజర్. ఓకే, ఎక్కువ మటుకు. ఓకే, 99% అప్గ్రేడ్ పర్పసే యూజ్ అవుతుంది. ఓకే, దెన్ ఎస్ఏపి స్టార్ లైక్ ఒక క్లయింట్ అండ్ ఒక యూజర్ క్రియేట్ చేసుకుంటాం అంతే. దాని తర్వాత దాంతో వేరే యాక్టివిటీస్ పర్ఫామ్ చేయం. అండ్ ద డిఫాల్ట్ ఆర్ యూనివర్సల్ పాస్వర్డ్ ఫర్ దీస్ టూ యూజర్స్ ఆర్ 06071992 అండ్ 1992-0706. అంటే 6th July 1992 ఆర్ 1992 July 6th. ఓకే, ఇది వచ్చేసి యూనివర్సల్ పాస్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ఎస్ఏపి R3 అప్లికేషన్. ఇట్ ఈస్ ద రిలీజ్ date of SAP R3 application. Okay, రిలీజ్ డేట్ ఆఫ్ ఎస్ఏపి R3 అప్లికేషన్. ఇంకోటి గుర్తుంచుకోండి, రిలీజ్ డేట్ ఆఫ్ ఎస్ఏపి R3 అప్లికేషన్ అంటే బిఫోర్ దట్ నో వన్ నోస్ ఈ ఎస్ఏపి అనే కంపెనీ ఉంది అనేది ఎవరికి తెలియదు. తెలుసు కానీ వెరీ ఫ్యూ మెంబర్స్ ఈ ఎస్ఏపి నుంచి ఇలాంటి అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, డేటాబేసెస్ అని. కానీ ఎప్పుడైతే ఈ అప్లికేషన్ రిలీజ్ అయిందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈఆర్పి అప్లికేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అప్లికేషన్. ఫస్ట్ రిలీజ్ అయిన ఈఆర్పి ప్రోడక్ట్ ఇది. ఓకే, ఎంతలా ఫేమస్ అయింది అంటే ఇప్పటికీ R3 అప్లికేషనే అంటుంటారు. R3 అప్గ్రేడ్ వర్షన్ ఈసీసీ అప్గ్రేడ్ వర్షన్ S/4HANA. ఓకే, అందుకోసమే ఇది రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఎస్ఏపి మార్కెట్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసింది. లిటరలీ ఇట్ బికమ్ నెంబర్ 1 పొజిషన్. ఆ కంపెనీ అనేది నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. స్టిల్ నౌ ఇట్ ఈస్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్. ఆ ఒక్క అప్లికేషనే మొత్తం చరిత్రని సృష్టించింది, కంపెనీ చరిత్రనే మార్చేసింది. ఓకే, దానికోసం ఆ డేట్ని మర్చిపోకుండా పాస్వర్డ్గా కన్వర్ట్ చేశారు. ఈ పాస్వర్డ్ ఎలా యూజ్ చేస్తాం నేను చూపిస్తాను కూడా అది కూడా. ఓకే, దెన్ వితౌట్ దీస్ యూజర్స్ వీ కెనాట్ లాగిన్ ఇన్ టు ఎస్ఏపి. ఫస్ట్ ఈ 2 యూజర్స్ తోటి లాగిన్ అయ్యి ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేసుకుంటాం. దానికంటే ముందు దీంట్లో ఆల్రెడీ రేవంత్ యూజర్ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ యూజర్. ఓకే, దెన్ యూజర్స్కి టీ కోడ్స్, ఎన్ని టీ కోడ్స్ యూజ్ చేస్తాం అనేది. SU01 అంటే ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఎన్ని టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, we will use 3 T codes. జనరల్గా 1 T code for user. ఓకే, 1 T code for user. 1 minute. ఓకే, ఒక్క నిమిషం. Here we have 3 T codes. First one SU01. Using SU01 T code we will create a single user.
సింగిల్ యూజర్ మీన్స్ విల్ క్రియేట్ వన్ టైంలో వన్ యూజర్ని క్రియేట్ చేస్తాం. వన్ టైంలో వన్ యూజర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, see 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 T codes for this one. Okay, see SU01 is the T code to create single users. To create single users, it means one time one user we create using this T code. Okay, and SU10 T code, using this T code we will create multiple users or mass users. It means we can create more than one user at a time. It means we can create 5 users, we can create 10 users, we can create 20 users, or we can create 30 users also. N number of users we can create using this one. Okay, see, and SUGR, using this T code we will create groups. Groups are nothing but generally we will call groups. In the real time they will call departments like HR department, financial department, production department, sales department, and other departments. Okay, there they call departments. In the application we call groups. Which groups? HR group or financial group. Using SUGR we will create groups. Any questions on this T codes? Edana questions unnaya Ashok garu? And okay, then we go for profile. Generally SAP has 1,56,000 T codes. More than 1,56,000 we have T codes. Okay, general ga oka anchana esukundam 1,56,000 T codes we have. Okay, general ga super user profile ante enti chepta. See, you are from, assume that you are from finance department, FICO department. Okay, and your other guy from HR department. Okay, iddaru unnaru, HR department manager and FICO department manager. Coming to here, SAP has 1,56,000 T codes. ఈ FICO department కి సంబంధించిన వరకు assume only 150 T codes ఉన్నాయి అనుకుందాం. అండ్ HR department కి సంబంధించినంత వరకు ఒక 300 T codes ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు FICO మేనేజర్కి ఏం చేయాలి? ఓన్లీ దీస్ టీ కోడ్స్ని మాత్రమే, ఈ 250 టీ కోడ్స్ని మాత్రమే అసైన్ చేయాలి. అప్పుడు ఎలా అసైన్ చేస్తాం? we will have profiles for that one. Profiles అంటాం దాన్ని. Okay, standard profiles or default profiles, that profiles will be provided by SAP. అంటే ఆ ప్రొఫైల్స్ ఉంటాయి. యూజర్ని క్రియేట్ చేయగానే ఏ ప్రొఫైల్ ఏ రోల్ ఇవ్వకుంటే ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేయలేడు. లిటరల్గా మనం ఒక కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ చేసి క్రాక్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత కంపెనీలోకి వెళ్తాం. వెళ్ళగానే మనం ప్రాజెక్ట్ మీద కూర్చోబెట్టారు, బెంచ్ మీద కూర్చోబెడతారు. ఇట్ మీన్స్ వీ డోంట్, మనం తీసుకున్నారు కానీ ఎలాంటి రోల్ లేదు, ఎలాంటి ప్రొఫైల్ అంటే మన యాక్టివిటీ లేదు, ఎలాంటి యాక్టివిటీ చేయలేం, ఎలాంటి రోల్ చేయలేం. జస్ట్ ల్యాప్టాప్ ఇచ్చేస్తారు, మనం కూర్చుంటాం, మన పని అదే ఉంటుంది. ఎప్పుడు మనకు ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది? ఒకసారి క్లయింట్ కాల్ అయిపోయిన తర్వాత మన రోల్ డిఫైన్ చేస్తారు, మన రోల్ డిసైడ్ చేస్తారు. దెన్ దే విల్ క్రియేట్ మన రోల్ని క్రియేట్ చేసి మనకు అసైన్ చేస్తారు. ఓకే, రోల్ ఆర్ అదర్వైజ్ దే విల్ అసైన్ ద ప్రొఫైల్. ఓకే, సి కమింగ్ టు హియర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజర్కి డైరెక్ట్గా 250 టీ కోడ్స్ వర్క్ చేస్తాయంటే వర్క్ చేయి, లేకపోతే ఇవన్నీ వర్క్ చేస్తాయంటే వర్క్ చేయవు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఫీకో ప్రొఫైల్. ఓకే, ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ అసైన్ చేస్తే ఓన్లీ దట్ మేనేజర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ కెన్ వర్క్ ఆర్ కెన్ హ్యావ్ యాక్సెస్. ఓన్లీ దీస్ 250 టీ కోడ్స్ విల్ హ్యావ్ ద యాక్సెస్. అంటే ఆ ప్రొఫైల్ అసైన్ చేస్తే ఆ 250 టీ కోడ్లు మాత్రమే యాక్సెస్ ఉంటాయి మేనేజర్కి. మేనేజర్ కింద ఉన్న అతనికి వేరే సబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే, ఆర్ అదర్వైజ్ ఇఫ్ హీ వాంట్ టు పర్ఫామ్ ఎనీ అదర్ యాక్టివిటీ, ఒకవేళ అదర్ యాక్టివిటీ పర్ఫామ్ చేద్దాము అనుకుంటే he will never have that access. ఆ యాక్సెసే ఉండదు. మళ్ళీ ఎలా? దెన్ దే విల్ ఆస్క్ హస్, మనని అడుగుతారు, ఏదో ఇట్లా నాకు వేరే ప్రొఫైల్కి సంబంధించిన వేరే యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం రోల్ క్రియేట్ చేసి ఇస్తాం. లేకపోతే ఒకవేళ మేనేజర్కి ఆ ప్రొఫైల్ మొత్తం కావాలంటే ఆ ప్రొఫైల్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాత అసైన్ చేస్తాం. మామూలుగా ఒక ప్రొఫైల్ అసైన్ చేస్తే, ఫీకో ప్రొఫైల్ అసైన్ చేస్తే
ఫీకో యాక్టివిటీస్ మాత్రమే చేస్తాడు, హెచ్ఆర్ యాక్టివిటీస్ ఆర్ అదర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేడు. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి ఏదైనా ప్రొఫైల్ యాక్సెస్ ఇచ్చేస్తే హెచ్ఆర్ ప్రొఫైల్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, ఓన్లీ హెచ్ఆర్ యాక్టివిటీస్ మాత్రమే పర్ఫామ్ చేస్తాడు, వేరే యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడు. అలాగే వీ హ్యావ్ వన్ సూపర్ యూజర్ ప్రొఫైల్. ఓకే, సూపర్ యూజర్ అంటాం దాన్ని, లేదా సూపర్ యూజర్ ప్రొఫైల్ అంటాం. దట్ సూపర్ ప్రొఫైల్స్ అంటాం. సూపర్ యూజర్ ప్రొఫైల్స్ ఏంటి? వన్ ఈజ్ SAP_all. SAP_all అంటే ఏంది? ఆల్ SAP సిస్టమ్ ఆథరైజేషన్స్. ఆల్ SAP సిస్టమ్ ఆథరైజేషన్స్ అంటే ఏంది? ఎవరికైతే ఈ ప్రొఫైల్ అసైన్ చేస్తామో ఈ 1,56,000 T కోడ్స్ యాక్టివ్ అయిపోయి ఉంటాయి. అంటే హీ కెన్ పర్ఫామ్ every activity in SAP application. He can perform finance activity, he can perform HR activity, he can perform MM activity, he can perform production activity, he can perform basis activities, he can perform security activities. Every activity he can perform. Super user profile antam. Generally this profile will not be given to anyone in the real time. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఈ ప్రొఫైల్ అంటే, ఇట్ మే బీ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ కావచ్చు. ఇట్ మే బీ ఆర్ నో, ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ. ఓకే, ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇన్ ద రియల్ టైమ్ ఒకవేళ సూపర్ యూజర్ క్రియేట్ చేయ అని చెప్పేశారు అనుకుని, సూపర్ యూజర్ ఎలా క్రియేట్ చేస్తారని మనం ఎవరిని అడగలేం. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. దానికంటే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. దెన్ వాట్ అబౌట్ దిస్ SAP_new? ఓకే, న్యూ ఆథరైజేషన్స్ చెక్. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,56,000 T కోడ్స్ ఉన్నాయి. ఒక కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది, లేకపోతే కొత్త బగ్ వచ్చింది, దానికి సంబంధించిన కొన్ని T కోడ్స్ SAP వాళ్ళు క్రియేట్ చేశారు, లేకపోతే కస్టమ్ T కోడ్స్ క్రియేట్ చేశారు. మన డెవలప్మెంట్ డిపార్ట్మెంటే కస్టమ్ T కోడ్స్ క్రియేట్ చేశారు, ఒక 30 T కోడ్స్. ఓకే, ఆ 30 T కోడ్స్ ఎలా యాడ్ చేస్తారు? డైరెక్ట్గా యాడ్ చేస్తారా, లేకపోతే SAP వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు? దానికి సంబంధించిన ఆథరైజేషన్స్ ఎలా యాడ్ చేస్తారంటే అప్గ్రేడ్ చేసి, they will upgrade that SAP application using that profiles ki or that support packages అనొచ్చు, నోట్స్ అనొచ్చు, వాటిని అప్గ్రేడ్ చేస్తారు. అప్గ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 30 T కోడ్స్ కూడా ఆ అప్లికేషన్లో యాడ్ అయిపోతాయి. ఒకవేళ ఈ ప్రొఫైల్ ఇస్తే ఆ 30 T కోడ్స్ యూస్ చేయగలుగుతామని? వీ కాంట్ యూస్ దట్ 30 ప్రొఫైల్స్. ఎందుకంటే ఆ కొత్త వచ్చిన ప్రొఫైల్స్, ఆ కొత్త వచ్చిన T కోడ్స్కి సంబంధించిన ఆథరైజేషన్స్ని చెక్ చేయదు ఈ SAP_all. ఆథరైజేషన్స్ అంటాం. ఆథరైజేషన్స్ ఆర్ నథింగ్ బట్ పర్మిషన్స్. జనరల్ టర్మినాలజీలో కమింగ్ టు SAP we say authorizations, coming to non SAP we say permissions. ఓకే, ఆ పర్మిషన్స్ అనేది చెక్ చేయదు. విచ్ వన్ విల్ చెక్? SAP_new will check that authorizations. న్యూలీ యాడెడ్ ఆథరైజేషన్స్ని, న్యూలీ యాడెడ్ T కోడ్స్కి సంబంధించిన పర్మిషన్స్ని చెక్ చేసి అది కూడా ఒక యూజర్కి వర్క్ ఎలా చేస్తుంది, దట్ ఈజ్ SAP_new. ఒకవేళ ఈ 2 ప్రొఫైల్స్ ఒక యూజర్కి ఇస్తే హీ కెన్ పర్ఫామ్ ఎవ్రీ యాక్టివిటీ. ఎన్నిసార్లు అప్గ్రేడ్ చేయి, ఎన్నిసార్లు ఎన్ని T కోడ్స్ అసైన్ చేసినా సరే హీ కెన్ పర్ఫామ్ ఎవ్రీ యాక్టివిటీ. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దీస్ ప్రొఫైల్స్? సూపర్ యూజర్ ప్రొఫైల్ మీద ఏమైనా క్వశ్చన్? అశోక్ రెడ్డి అండ్ అదర్ గైస్. Then types of users. How many types of users will be there? We will have 5 types of users. One is a dialogue, one is communication, one is system user, one is service user, and one is a reference user. Dialogue, communication, system, and service user. Dialogue, communication, system, service. What is dialogue user? It is a general user or regular user. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక యూజర్ క్రియేట్ చేసినవా, లేదా క్రియేట్ చేస్తావా, లేకపోతే క్రియేట్ చేయమని అడిగారనుకోండి, ఏ యూజర్ క్రియేట్ చేసినావు అంటే డైలాగ్ యూజర్ క్రియేట్ చేస్తామని చెప్పాలి. లేకపోతే డైలాగ్ యూజర్ క్రియేట్ చేసిన, లేకపోతే ఆల్రెడీ ఐ క్రియేటెడ్ డైలాగ్ యూజర్. విచ్ యూజర్ అని మనం అడగొద్దు, డైలాగ్ యూజరే క్రియేట్ చేస్తాం. జనరల్ యూజర్ ఆర్ రెగ్యులర్ యూజర్. ఒక ఎంప్లాయీకి సంబంధించినంత వరకు ఎంప్లాయీని మనం ఏమంటాం? యూజర్స్ అంటాం. ఇక్కడ తనకు సంబంధించిన యూజర్ ఐడి క్రియేట్ చేయాలంటే యూజరే అంటాం, దాన్ని డైలాగ్ యూజర్ అంటాం దాన్ని. ఓకే, రెగ్యులర్గా ఇఫ్ వీ క్రియేట్ వన్ డైలాగ్ యూజర్, ఒక డైలాగ్ యూజర్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ, అంటే మళ్ళీ ఇంకో డైలాగ్ యూజర్ క్రియేట్ చేయగానే, ఇప్పుడు నేను అశోక్ అని క్రియేట్ చేసిన ఒక యూజర్ని, అది డైలాగ్ యూజర్, అశోక్కి అసైన్ ఇచ్చేసిన. అశోక్ ఏం చేస్తాడు? SAP అప్లికేషన్లోకి లాగిన్ అవుతాడు. లాగిన్ కాగానే ఫస్ట్ టైం లాగిన్ అవుతాడు కదా, ఫస్ట్ టైం లాగిన్ కాగానే ఇట్ విల్ ఆస్క్ యూ టు చేంజ్ ద పాస్వర్డ్.
ఓకే, ఇట్ విల్ ఆస్క్ యూ టు చేంజ్ ద పాస్వర్డ్ ఆన్ ఫస్ట్ లాగిన్లో పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది. ఎందుకు? దట్ ఈస్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలుసు, క్రియేట్ చేసింది నేను కాబట్టి నాకు తెలుసు, మీకు తెలుసు పాస్వర్డ్. ఐ కెన్ లాగిన్ విత్ దట్ యూజర్, ఐ కెన్ పర్ఫార్మ్ ఎవ్రీ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ అయినా చేయొచ్చు, అది మళ్ళీ మీరు లాగిన్ చేసినట్టే ఉంటుంది. సో ఇన్ ద ఫస్ట్ లాగిన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు చేంజ్ ద పాస్వర్డ్. దెన్ మల్టీ లాగాన్స్ విల్ నాట్ బి అవైలబుల్ ఆర్ నాట్ పాసిబుల్. మల్టీ లాగాన్స్ అంటే ఒక యూజర్ తోటి మల్టిపుల్ లాగిన్స్ చేయలేము, చేయొచ్చు కానీ ఇట్ విల్ డిపెండ్స్. ఓకే, చేయలేము ప్రస్తుతానికి. ఓకే, దెన్ కమ్యూనికేషన్ యూజర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజర్? మెయిన్లీ దిస్ యూజర్ విల్ యూజ్ ఫర్ ఆర్ఎఫ్సి పర్పస్. ఆర్ఎఫ్సి అంటే ఏంది? రిమోట్ ఫంక్షన్ కాల్. రిమోట్ ఫంక్షన్ కాల్ అంటే ఏంది? ఒక వైర్లెస్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి, రెండు సర్వర్స్కి సంబంధించిన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వైర్ తోటనే ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే వైర్లెస్ అన్న. వైర్లెస్ అంటే దాన్ని ఏమంటాం? రిమోట్ ఫంక్షన్ కాల్ అంటాం. అది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వీ విల్ యూజ్ వన్ యూజర్. ఓకే, దాన్ని కమ్యూనికేషన్ యూజర్ అంటాం. ఓకే, హౌ వీ క్రియేట్ దిస్ కమ్యూనికేషన్ యూజర్? వాట్ ఈస్ ద పర్పస్ వైల్ క్రియేటింగ్ ఆర్ఎఫ్సి? ఐ విల్ షో యూ. మనం ఆర్ఎఫ్సి గురించి డిస్కస్ చేస్తాం, దట్ టైమ్ ఐ విల్ షో. వై? బికాస్ వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ ద ఆర్ఎఫ్సి. ఓకే, దెన్ సిస్టమ్ యూజర్. System user also like RFC user only, dialogue free user, communication within systems only. Communication within systems అంటే ఏంది? ఇప్పుడు చూడండి, నేను ఒక ఇంటర్నల్గా ఒక STMS కాన్ఫిగర్ చేస్తాను. కాన్ఫిగర్ చేసిన తర్వాత STMS ఎందుకు? ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది కూడా RFC టైపే, బట్ ఇంటర్నల్గా దాన్ని ఏమంటాం? ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆర్ఎఫ్సి ఏమో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి రిమోట్ క్లయింట్ కాపీకి వేరే అదర్ యాక్టివిటీస్కి పర్ఫామ్ చేస్తుంటాం. ఈ ఎస్టీఎంఎస్ ఏం చేస్తాం? డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తుంటాం. మళ్ళీ రిమోట్ క్లయింట్ కాపీ కూడా అదే కదా అంటే దట్ ఈస్ డిఫరెంట్, దట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మెయిన్లీ ఆర్ఎఫ్సి వేరే పర్పస్ యూస్ చేస్తుంటారు, దట్ విల్ డిస్కస్ ఇన్ ద ఆర్ఎఫ్సి. ఓకే, ఇదేం చేస్తుంది అంటే ఎస్టీఎంఎస్ ఇంటర్నల్గా డేటా, ఈ డేటాను వేరే అప్లికేషన్కి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపిస్తుంది ఉంటుంది వితౌట్ చేంజింగ్ సింగిల్ డేటా. ఎలాంటి ఇష్యూ లేకుండా, డేటాలో ఎలాంటి ఇష్యూ లేకుండా మనం ఏ డేటా పంపుతామో ఎగ్జాక్ట్ డేటా పంపడం. అంటే క్లయింట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావచ్చు, డేటాను ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అనుకోవచ్చు. ఓకే, అలాంటి సమయాల్లో ఏమవుతుంది? వీ నీడ్ వన్ యూజర్. ఓకే, మనం క్రియేట్ చేయం మళ్ళీ సిస్టమ్ యూజర్స్. వెన్ వీ కాన్ఫిగర్ ఎస్టీఎంఎస్ అంటే ఎస్ఏపి ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కాన్ఫిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎస్ఏపి అప్లికేషన్ విల్ క్రియేట్ వన్ యూజర్. దట్ యూజర్ నేమ్ ఈజ్ సిస్టమ్ యూజర్. అదే క్రియేట్ చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ చూపించిన సిపిఐసి ఆ యూజర్ పేరు టిఎంఎస్ ఏడిఎం అనే యూజర్ని క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ సిస్టమ్ అని కూడా చెప్పిన. దానికి ఖాళీ పాస్వర్డ్ ఇస్తాం మనం. పాస్వర్డ్ ఇచ్చేసి అది క్రియేట్ చేస్తుంది. ఇంటర్నల్గా సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్ లేదా సిస్టంలోనే కమ్యూనికేషన్స్, ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి రిక్వెస్ట్ పంపడానికి కొన్ని జిఆర్సీలో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటి అవసరాలు ఉంటాయి. యూజర్ నుంచి ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేయగానే ఆ రిక్వెస్ట్ ఇంకో యూజర్ దగ్గరికి వెళ్తుంది యూజింగ్ పాత్స్, అంటే అప్రూవల్ పర్పస్ కోసం. అలాంటి సందర్భాల్లో అదే సిస్టంలో ఇంకో యూజర్ దగ్గర పోవాలన్నా ఈ సిస్టమ్ యూజర్స్ హెల్ప్ చేస్తుంటాయి. ఓకే, అది ఆర్ఎఫ్సి అండ్ సిపిఐసి పర్పస్లో. దెన్ సర్వీస్ యూజర్ ఆల్సో లైక్ డైలాగ్ యూజర్ ఓన్లీ, బట్ వీ డోంట్ క్రియేట్ సర్వీస్ యూజర్స్ అలాట్ ఇన్ ద రియల్ టైమ్. 1-2 యూజర్లు క్రియేట్ చేస్తాం. అండ్ సర్వీస్ యూజర్లో ఏంది? డైలాగ్ యూజర్ లాగా ఫస్ట్ టైం లాగిన్ కాగానే పాస్వర్డ్ చేంజ్ చేయడం ఇలాంటివి ఉండేవి. మల్టీ లాగిన్స్, ఒకటే యూజర్ నేమ్ తోటి ఎంతమంది అయినా లాగిన్ కావచ్చు, ఒకటే పాస్వర్డ్, నెవర్ చేంజెస్ దట్ పాస్వర్డ్, మళ్ళీ మాన్యువల్గా మనం చేంజ్ చేస్తుంది. దెన్ రిఫరెన్స్ యూజర్ అంటే ఏంది? ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఇద్దరు యూజర్స్ ఏంది? ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, ఇద్దరికి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఓకే, ఒకటే టీంలో బట్ డిఫరెంట్ టెక్నికల్ రోల్స్. ఓకే, సడన్గా ఒక యూజర్ ఏం చేసినో సమ్ సిక్ లీవ్ తీసేసుకుంటాడు 1 day or 2 days కోసం. ఓకే, తీసుకొని తన ఇంట్లో పడుకుంటాడు సడన్గా. అప్పుడు ఏమవుతుంది? తన యాక్టివిటీ ఖచ్చితంగా ఏ కంపెనీలో కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఖచ్చితంగా డైలీ యాక్టివిటీస్ కొందరివి ఉంటాయి. కొన్ని టికెట్స్ ఆర్
కొన్ని ఏంది మన ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, లేదా ఎక్కడైనా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనుకోండి, ఎక్కడైనా కొన్ని యాక్టివిటీస్ ఖచ్చితంగా డైలీ యాక్టివిటీస్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిందే. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఇంకో యూజర్ చెప్తారు, మేనేజర్ ఆర్ ఎవరైనా ఒకరు, ఒకవేళ టీమ్ లీడర్ అయితే తనే పర్ఫామ్ చేయాలి. ఓకే, మేనేజర్ చెప్తాడు ఇంకో యూజర్ని, తను ఈరోజు అవైలబుల్గా లేడు, ఈరోజు రేపు తన యాక్టివిటీస్ కూడా మీరు పర్ఫామ్ చేయండి అంటారు. మీరు ఏమంటారు, ఆ యూజర్ ఏమంటుంది, ఐ డోంట్ హ్యావ్ ఈజ్ యాక్సెస్. అంటే ఏంది, తన యాక్సెస్ నాకు లేదు. ఎందుకు లేదు అంటే తనది డిఫరెంట్ టెక్నికల్ రోల్ అండ్ నాది డిఫరెంట్ టెక్నికల్ రోల్. నేను సేమ్ యూజర్నే క్రియేట్ చేస్తాము, కానీ నేను గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటా. తను ఎగ్జాంపుల్ చెప్తున్నా, గ్రూప్స్ తను యూజర్స్ని క్రియేట్ చేస్తాడు, తను వేరే టీ కోడ్ యూస్ చేస్తాడు, నేను వేరే టీ కోడ్ యూస్ చేస్తాను. దెన్ ఐ విల్ గివ్ యాక్సెస్ అంటాడు మేనేజర్. డైరెక్ట్గా రోల్ అసైన్ చేయరు ఇప్పుడు, కానీ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా రోల్ అసైన్ చేయరు. దెన్ వాట్ దే డూ ఈజ్ ఎగ్జిస్టింగ్ డైలాగ్ యూజర్ని రిఫరెన్స్ యూజర్గా కన్వర్ట్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ డైలాగ్ యూజర్ని రిఫరెన్స్ యూజర్గా కన్వర్ట్ చేసి ఆ రిఫరెన్స్ యూజర్ని రోల్లో అసైన్ చేస్తారు, రోల్లో. దెన్ హిజ్ యాక్సెస్, ఎవరైతే యూజర్ 1 యాక్సెస్ ఉందో ఆటోమేటికలీ యూజర్ 2కి వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ రిఫరెన్స్ యూజర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యూజర్ 1 లాగిన్ కాలేడు ఎప్పుడైనా, అంటిల్ అన్లెస్ మళ్ళీ రిఫరెన్స్ యూజర్గా తీసేసినప్పుడు. ఈవెన్ దో సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ యూజర్స్ కూడా లాగిన్ కావు. ఓకే, లాగిన్ కాలేడు ఆటోమేటిక్గా. దాని తర్వాత ఒకవేళ ఆ యూజర్ 1 బ్యాక్ వచ్చిన తర్వాత రిఫరెన్స్ యూజర్ నుంచి తీసేసి ఆ రోల్లో డిలీట్ చేసి రిఫరెన్స్ యూజర్ డిలీట్ చేసి అప్పుడు ఇస్తే అప్పుడు ఇట్ విల్ వర్క్. హీ విల్ లాగిన్, యూజర్ 1 విల్ లాగిన్ అండ్ పర్ఫార్మ్ ఎవ్రీ యాక్టివిటీస్. ఎనీ క్వశ్చన్స్? Now this is our application, ECC application. Okay, in ECC application I am going to show you how we will create a one SAP user or single user. Okay, user ni ela create chestamane chupista. We will use SU01 T code to create a single users. SU01. See, T codes ekkada enter chestam, ikkada ee block lo enter chestam, gurtunchukondi. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెక్ చేస్తాం, రైట్ సైడ్ డౌన్లో ఇక్కడ ఈసీసీ అప్లికేషన్ 800 క్లయింట్ యూజర్ రేవంత్ ఈజ్ లాగ్డ్ ఇన్ అండ్ హీ ఈజ్ ఇన్ సెషన్ మేనేజర్ స్క్రీన్ ఆర్ వర్క్ స్పేస్లో ఉన్నట్టు ఇక్కడ. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ దెన్ టీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్, ఆటోమేటికలీ వీ గో టు దట్ స్క్రీన్. ఇది మెయిన్ స్క్రీన్. ఇక్కడ యూజర్ యాక్టివిటీస్ పర్ఫామ్, యూజర్ మెయింటెనెన్స్ చేస్తుంటాం. అండ్ యూజర్ మెయింటెనెన్స్ మీన్స్ we'll change, create, delete alanti access. Okay, here we will have radio buttons. See, we will have 7 radio buttons. 7 radio buttons. See, 7 radio buttons. Gurtunchukondi. Ee 7 radio buttons gurinchi chepta. First radio button, how to create creating single user or creating user ani cheppochu. Creating user. Okay, ఈ రేడియో బటన్ ఎందుకోసం, వీ విల్ క్రియేట్ యూజర్ యూజింగ్ దిస్ రేడియో బటన్. ఈ రేడియో బటన్ యూజ్ చేసి మనం యూజర్ని క్రియేట్ చేస్తాం. చేంజ్ రేడియో బటన్, ఎగ్జిస్టింగ్ యూజర్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే వీ విల్ యూజ్ దిస్ రేడియో బటన్. అండ్ డిస్ప్లే రేడియో బటన్ ఓన్లీ వ్యూ చేయడానికి. దెన్ డిలీట్ రేడియో బటన్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద యూజర్ దెన్ వీ విల్ యూజ్ దిస్ రేడియో బటన్. ఓకే, కాపీ, if you want to copy the data or any other things from one user to other user, then we will use this radio button. Lock, unlock, lock cheyadaniki unlock cheyadaniki use chestam. Password change, we will use this one for changing password. Okay, see, now I will click on create, then automatically it is showing you enter a username. First manam username enter chese create paina click cheyali. Username enter cheyakunte click cheyoddu. ఫస్ట్ అశోక్ 123, అశోక్ 123 అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ క్రియేట్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ 123 అశోక్ 1234. ఓకే, క్రియేట్. దిస్ ఈజ్ మెయింటైన్ యూజర్స్, మెయిన్ సింగిల్ యూజర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే స్క్రీన్. అండ్ దిస్ వన్ ఈజ్ ఇక్కడ వచ్చేసే వరకు అన్ని ట్యాబ్స్ ఉంటాయి. documentation, address, log on, SNC, defaults, parameters, roles, profiles, groups, personalization and license data. See, దీంట్లో ఎక్కువ మటుకు అన్ని ట్యాబ్స్ యూస్ చేస్తామా, అన్ని ట్యాబ్స్లో మనం అంత క్రెడెన్షియల్స్ ఇవ్వాలన్నా అంటే అవసరం లేదు.
కొన్ని మాత్రం మ్యాండేటరీ ఫిలప్స్ ఉంటాయి. జనరల్గా మనం బయట మ్యాండేటరీ ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా ఫామ్ ఫిలప్ చేసినప్పుడు మ్యాండేటరీ ఫిలప్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? స్టార్తో ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడికి వచ్చే వరకు ఎస్ఏపికి వచ్చే వరకు చెక్ మార్క్ ఆర్ స్టార్ మార్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎస్ఏపికి వచ్చే వరకు చెక్ మార్క్ ఆర్ స్టార్ మార్క్ గుర్తుంచుకోండి. చెక్ మార్క్ ఉండొచ్చు, స్టార్ లేకపోతే స్టార్ మార్క్ అని ఉండొచ్చు. ఇవి మాత్రం మ్యాండేటరీ ఫిలప్స్. ఓకే, దెన్ ఫస్ట్ ఇవన్నిటి గురించి చెప్తా, బట్ మ్యాండేటరీ ఫిలప్స్ ఏవేవి ఉంటాయో కూడా చెప్తా. కమింగ్ టు డాక్యుమెంటేషన్ ట్యాబ్. ఈ యూజర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ షార్ట్ డిస్క్రిప్షన్ కొన్ని సందర్భాల్లో ఇస్తాం, కొన్ని సందర్భాల్లో ఇవ్వం. ఓకే, ట్రైనింగ్, టెస్టింగ్ పర్పస్ టెస్టింగ్ చేయడానికి యూస్ చేస్తున్నాం. అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ పర్సన్? ఆ డిపార్ట్మెంట్ మేనేజర్ కావచ్చు, టీమ్ లీడ్ కావచ్చు, వాళ్ళు ఒకరికి నేమ్ ఇచ్చేస్తాం. హియర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ నేమ్. ఓకే, కావాలంటే ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసేయచ్చు. ర్యాండమ్గా ఒక నేమ్ ఇచ్చేస్తున్నా, శ్రీధర్. దెన్ లాంగ్ డిస్క్రిప్షన్, ఇది డాక్యుమెంటేషన్ ఫర్ యూజర్స్. లాంగ్ డిస్క్రిప్షన్ సింపుల్గా లాంగ్ డిస్క్రిప్షన్ ఎంత కావాలంటే అంత ఇచ్చేసేయచ్చు, ఇలా జనరల్గా. కంటిన్యూ. దెన్ గో టు అడ్రస్ ట్యాబ్. ఇక్కడ మ్యాండేటరీ ఫిలప్ని నేను ఫిల్ చేయట్లేదు, చూద్దాం. అన్నీ ఫిల్ చేస్తా, కానీ మ్యాండేటరీ ఫిలప్ని ఫిల్ చేయ. వాట్ ఇట్ విల్ షో? ఒకవేళ మ్యాండేటరీ ఫిలప్ని ఫిల్ చేయకపోతే ఏం చూపిస్తుంది, ఏమంటుంది, ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం, అది కూడా తెలుసుకోవాలి. ఓకే, మ్యాండేటరీ ఫిల్ చేయకుండా లాస్ట్ టైం ఫిల్ చేసిన. అకాడమిక్ టైటిల్ మీన్స్ నువ్వేం చదువుకున్నావు. అండ్ లాంగ్వేజ్, వాట్ లాంగ్వేజ్ యూ నో? ఇంగ్లీష్, తెలుగు, డచ్, ఏదో ఒకటి. ఫంక్షన్ ఏంటిది, ఏ ఫంక్షన్ మీద వర్క్ చేస్తున్నావు? ఎస్ఏపి ఫంక్షన్ మీద. డిపార్ట్మెంట్ ఏది? ఎస్ఏపి బేసిస్ సపోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, రూమ్ నెంబర్ ఏది? 1. ఫ్లోర్ ఏది? 5th ఫ్లోర్. బిల్డింగ్ కోడ్ ఏంది? 15 బేసిస్ 15 బేసిస్ ఆర్ బేసిస్ 15, ఏదో ఒకటి బిల్డింగ్ కోడ్ అని పెట్టేసినాం. ఓకే, ఇవన్నీ మళ్ళీ ఎవరు ఫిలప్, మనం జనరల్గా రియల్ టైంలో అవన్నీ ఫిలప్ చేయం, మ్యాండేటరీ ఫిలప్స్ ఫిల్ చేస్తాం. టెలిఫోన్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్ లేదు. మొబైల్ నెంబర్ ఏంటిది? 8885881446. ఈమెయిల్ ఏంటిది? ఈమెయిల్ ashok1234@gmail.com. ఫ్యాక్స్ నెంబర్ లేదు. మెథడ్, కమ్యూనికేషన్ మెథడ్, ఈ యూజర్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతాం? మ్యాక్సిమం ఈమెయిల్ తోటి కమ్యూనికేట్ అవుతాం. ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ యూస్ చేసుకోవచ్చు దీంట్లో అన్నీ ఉంటాయి. దెన్ లాగ్ ఆన్ డేటా. ఇక్కడ లాగ్ ఆన్ డేటాలోకి వెళ్ళగానే ఇదేమో యూ మస్ట్ స్పెసిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ యూజర్. ఎక్కడ? అడ్రస్ డేటాలో. ఇదేంటిది? అడ్రస్ డేటాలో లాస్ట్ నేమ్ మ్యాండేటరీ ఫిలప్ చేయలేదు, నేను ఇది క్లోజ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇట్ విల్ నాట్ క్లోజ్. చూడండి, అదే ఇక్కడ నేను ఫిల్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చూడండి. ఓకే, ఒక్కసారి మ్యాండేటరీ ఫిలప్ క్లోజ్ చేసేదానికి అది ఒప్పుకోదు. ఖచ్చితంగా యూ మస్ట్ ఫిల్ దట్ మ్యాండేటరీ ఫిలప్. అండ్ గో టు లాగ్ ఆన్ డేటా. అలియాస్. అలియాస్ అంటే అశోక్కి ఏమైనా నిక్ నేమ్ ఉంటే అలియాస్ అని పెట్టవచ్చు. అశోక్ అలియాస్ రెడ్డి, అశోక్ అలియాస్ రాజు, ఇట్లా ఏదో ఒకటి. మ్యాండేటరీ కాదు ఇది, నేనేం పెడతాను. దెన్ యూజర్ టైప్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. విచ్ యూజర్ టైప్? డైలాగా, సిస్టమా, కమ్యూనికేషనా, రిఫరెన్సా, సర్వీసా. 5 యూజర్ టైప్స్ చెప్పిన: డైలాగ్, సిస్టమ్, కమ్యూనికేషన్, రెఫరెన్స్ అండ్ సర్వీస్. ఎవ్రీ టైమ్ వీ క్రియేట్ డైలాగ్ యూజర్స్ ఓన్లీ. ఎవ్రీ టైమ్ వీ క్రియేట్ డైలాగ్ యూజర్స్ ఓన్లీ. సెక్యూరిటీ పాలసీ, ఇది కంపెనీ విల్ ప్రొవైడ్. దిస్ వన్ విల్ ప్రొవైడ్ బై కంపెనీ. కంపల్సరీ సెక్యూరిటీ పాలసీ ఉంటుంది. దే విల్ యాడ్ దట్ సెక్యూరిటీ పాలసీస్. ఓకే, దెన్ పాస్వర్డ్. పాస్వర్డ్లో చూడండి, ఇఫ్ యూ వాంట్ టు జనరేట్, కంప్యూటర్ జనరేట్ చేసిన, ఎస్ఏపి అప్లికేషన్ జనరేట్ చేసిన పాస్వర్డ్ కావాలన్నా, లేకపోతే యూ వాంట్ టు క్రియేట్ దట్ పాస్వర్డ్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్, ఆటోమేటికల్ ఎస్ఏపి విల్ జనరేట్ వన్ పాస్వర్డ్. ఇక్కడ కింద చూడండి, generated password for user ashok1234. This is the password. This is the password. Okay, I don't want to give this password, then I will deactivate. Automatically it will go. Em call
See, okay, see here. I am giving India 1 2 3 password. Okay, India 1 2 3. Then user groups. See, user groups. Groups అంటే ఏంది ఆల్రెడీ ఐ టోల్డ్ యూ డిపార్ట్మెంట్స్, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, వి విల్ అసైన్ హియర్. ఇక్కడ అసైన్ చేస్తే ఏంటిది, ఇగో ఇక్కడ ఇది ఏబిజీ గ్రూప్ అని పెట్టినా. ఓకే, యూజర్ గ్రూప్ ఫర్ ఆథరైజేషన్ చెక్ ఇక్కడ, అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ గ్రూప్స్. ఇక్కడ కూడా ఉంటుందా ఏబిజీ గ్రూప్, చూద్దాం. ఇక్కడ కూడా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ గ్రూప్ అండ్ దిస్ గ్రూప్? సి, ఇఫ్ వీ అసైన్ హియర్, ఒకవేళ ఇక్కడ గ్రూప్ అసైన్ చేస్తే ఈ గ్రూప్ లెవెల్ సెక్యూరిటీకి అవసరం అవుతుంది. గ్రూప్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఒక గ్రూప్లో, ఏ గ్రూప్లో ఉన్నోళ్ళు ఆ గ్రూప్లో మాత్రమే కమ్యూనికేట్ చేసుకోవచ్చు, లేదా ఆ గ్రూప్లో మాత్రమే చేంజెస్ చేసుకోవచ్చు, ఆ గ్రూప్లో మాత్రమే ఏ యాక్టివిటీ అయినా పర్ఫామ్ చేయొచ్చు, వేరే గ్రూప్ వాళ్ళని టచ్ చేయలేరు. ఇక్కడ ఇస్తే అంటే ఆ గ్రూప్కి సంబంధించిన ఆథరైజేషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ వీ డోంట్ గివ్ హియర్ అండ్ ఇఫ్ వీ గివ్ హియర్, దెన్ ఇట్ విల్ బీ జనరల్ గ్రూప్ అండ్ దట్ ఆథరైజేషన్ విల్ నాట్ చెక్. ఆథరైజేషన్ ఎక్కడ ఉంటుంది, రోల్స్లో ఉంటుంది. దట్ వీ విల్ డిస్కస్ లేటర్. గాట్ ఇట్? సి, బట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తుంటాం. నేను రైట్ నో ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ వన్. దెన్ వ్యాలిడిటీ పీరియడ్. సి, నేను రేపటి నుంచి వర్క్ కావాలని క్రియేట్ చేసిన వ్యాలిడిటీ పీరియడ్. రేపటి నుంచి ఏం చేసిన 6th వరకు. అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇన్ని రోజులే ఉండాలని ఏమి ఉండదు. కానీ కొంతమంది ఏమంటారు 1 డే కోసం 2 days కోసమే క్రియేట్ చేసేయండి అంటారు. అట్లా కూడా ఉంటుంది. దెన్ అకౌంట్ నెంబర్ అండ్ కాస్ట్ సెంటర్ విల్ బి గివెన్ బై ద కంపెనీ. ఓకే, దెన్ ఎస్ఎన్సి ట్యాబ్. ఎస్ఎన్సి ఆల్సో సెక్యూరిటీ పాలసీ కంపెనీ ఇస్తుంది. వీ డోంట్ యాడ్. డిఫాల్ట్స్లో మ్యాండేటరీ ఫిల్అప్స్ ఏముండే, లాగాన్ లాంగ్వేజ్, డెసిమల్ నేషన్, డేట్ ఫార్మేట్, టైం ఫార్మేట్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పూల్ కంట్రోల్. స్పూల్ ఈజ్ వాట్? ప్రింటింగ్ రిలేటెడ్ యాక్సెస్కి సంబంధించిన మొత్తం స్పూల్ అంటాం. ప్రింటర్కి సంబంధించిన యాక్సెస్. ఏదైనా ప్రింటర్ ఈ యూజర్కి అటాచ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేసి ఏ ప్రింటర్ అటాచ్ చేయాలనో ఆ ప్రింటర్ని అటాచ్ చేస్తాం. చాలా ప్రింటర్స్ ఉంటాయి, ఒకటి కావచ్చు, 2 కావచ్చు, మల్టిపుల్ ప్రింటర్స్ ఉంటాయి. ఈ యూజర్ ఏ బ్రాంచ్కి సంబంధించిన ఆ బ్రాంచ్కి సంబంధించిన ప్రింటర్ ఏది అటాచ్ చేయాలంటే అటాచ్ చేయొచ్చు. ప్రింట్ నౌ పెట్టవచ్చు. డిలీట్ ఆఫ్టర్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే ప్రింట్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేయమని అర్థం. దట్స్ ఇట్. పారామీటర్స్. అబౌట్ పారామీటర్స్ వీ విల్ హ్యావ్ 1 hour సెషన్. ఒక గంట ఉంటుంది మనకు పారామీటర్స్ గురించి. విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. రైట్ నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ఏ యూజర్ గురించి డిస్కస్ చేద్దాం. పారామీటర్స్ 1 hour సెషన్ విల్ బి దేర్. ఫర్ రోల్స్ వీ విల్ హ్యావ్ 3 hours సెషన్స్. రోల్స్ గురించి 3 hours. ఓకే, రోల్స్ గురించి వాట్ ఈజ్ రోల్, వై వీ క్రియేట్ రోల్, హౌ వీ క్రియేట్ రోల్, వాట్ ఈజ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రోల్స్ విల్ బి దేర్, హౌ వీ అసైన్ ద రోల్స్. We can assign from here also, from where other way also. Okay, that one we will discuss later. 2 to 3 hours it will be there. Then profiles. Then already cheppa meek profiles, lot of profiles will be there. Okay, lot of profiles will be there. Okay, single profiles untai, composite profiles untai. Okay, first single profiles gurinchi chuddam. But chudandi, ikkadne chudandi, first 2 profiles chudandi. A_all, A_ANZ. A_all అంటే ఏంది? FIAA, అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్కి సంబంధించిన ఫుల్ ఆథరైజేషన్ అది A_all అంటే. A_ANZ అంటే అదే అసెట్ అకౌంటింగ్కి సంబంధించినంత వరకు కంప్లీట్ డిస్ప్లే ఆథరైజేషనే ఉంది. డిస్ప్లే అంటే ఒకవేళ ఈ ప్రొఫైల్ అసైన్ చేస్తే డిస్ప్లే అథారిటీసే ఉంటాయి, చేంజ్ క్రియేట్ లాంటివి ఉండవు. ఒకవేళ ఈ ప్రొఫైల్ అసైన్ చేస్తే చేంజ్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ డిస్ప్లే చేయొచ్చు, ఎవ్రీథింగ్. అంటే ఇలాంటి ప్రొఫైల్స్ చాలా ఉంటాయి డిపార్ట్మెంట్ వైజ్. అసెట్ అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్ వాళ్ళ అసెట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అసైన్ చేయడం. ఇగో అసెట్ అకౌంటింగ్ ఇక్కడ చూడండి ఇంకున్నాయి. అసెట్ అకౌంటింగ్లో ప్రొఫైల్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ప్రొఫైల్ ఫర్ అసెట్ అకౌంటెంట్, ప్రొఫైల్ ఫర్ అసెట్ అకౌంటెంట్ క్లర్క్, బయ్యర్, టెక్నీషియన్. అవునా? ప్రొఫైల్ ఫర్ వేర్ హౌస్ క్లర్క్. ఇవన్నిటికి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే, మనం ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్ అసైన్ చేయొచ్చు. కమింగ్ టు
మనకు సూపర్ యూజర్ ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే కంపోజిట్ ప్రొఫైల్. ఎందుకంటే అన్ని ప్రొఫైల్స్ కలిపి ఒక ప్రొఫైల్లో ఉంటుంది, దట్ ఈస్ కంపోజిట్ రోల్. ఓకే, నేను ఇది కంపోజిట్ ప్రొఫైల్స్, సింగిల్ ప్రొఫైల్స్ అండ్ ప్రొఫైల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఇప్పుడు SAP_all అనే ప్రొఫైల్ ఏడుందో చూద్దాం. ఇక్కడ న్యూ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్స్, దీస్ ప్రొఫైల్స్ ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్స్. మళ్ళీ ఇవన్నీ కస్టమ్డ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇక్కడ కస్టమ్డ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కస్టమ్డ్ ప్రొఫైల్స్. గాట్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏ ప్రొఫైల్ అసైన్ చేయట్లేదు. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ వీ డోంట్ అసైన్ ఎనీ ప్రొఫైల్స్. మ్యాక్సిమం ప్రొఫైల్స్ అసైన్ చేయం. వీ విల్ క్రియేట్ రోల్స్ అండ్ వీ విల్ అసైన్ దట్ రోల్స్ ఓన్లీ. ఓకే, then go to groups. Already I explained about these groups. Personalization, license data company provide chestadi, edi iste adi icheseyali. That's it. Any questions about these all tabs? Any questions? Soumya and Ashok Verma cheppandi. Yeah, ఇది మనకి రియల్ టైమ్ లో సో వాట్ దే నీడ్ దే విల్ గివ్ వాట్ ఇప్పుడు ఏం కావాలో అది చెక్ చేసి ఇస్తారండి మనకి. ఎక్సెల్ షీట్లో ఇచ్చేస్తారు. ఫస్టే వాళ్ళు ఇచ్చేస్తారు ఎక్సెల్ షీట్లో. ఇది అడ్రస్ ట్యాబ్లో లాస్ట్ నేమ్ ఇది ఇవ్వాలి, లాగాన్ డేటాలో సెక్యూరిటీ పాలసీ ఇది ఇవ్వాలి, పాస్వర్డ్ ఇది ఇవ్వాలి. ఓకే, ఎస్ఎన్సీలో పాలసీస్ ఇవ్వాలి, సెక్యూరిటీ పాలసీస్ ఇవ్వాలి, రూల్స్ ఈ పలానా రూల్స్ ఇవ్వాలి. ఒకవేళ ప్రొఫైల్ ఇచ్చేది ఉంటే పలానా ప్రొఫైల్ ఇవ్వాలి, పారామీటర్స్ ఇచ్చేది ఉంటే పలానా పారామీటర్స్ ఇవ్వాలి అని ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ది యూజర్. ఓకే, సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమని వస్తుంది ఇక్కడ చూద్దాం. ఇంతకుముందు సేవ్ అని వచ్చింది, నో చేంజెస్ ఆర్ మేడ్ టు ద యూజర్స్. ఇంతకుముందు యూజర్ క్రియేటెడ్ అని వస్తుంది, ఇప్పుడు చేంజెస్ కాదు. ఇప్పుడు అశోక్ 1234 అనే యూజర్ క్రియేట్ అయింది. ప్రస్తుతానికి ఏ యూజర్లో లాగిన్ అయి ఉన్నా, రేవంత్ అనే యూజర్ ఈసీసీ అప్లికేషన్లో. ఐ వాంట్ టు లాగిన్ ఇన్ టు దిస్ అశోక్ యూజర్లోకి లాగిన్ కావాలి. ఎలా? గో టు లాగాన్ ప్యాడ్, open ECC application. Okay, go to 800 client. Okay, username Ashok1234 and password India123 ఇచ్చేస్తాను. ఒక్కసారి ఎంటర్ పైన క్లిక్ చేయగానే హియర్ ఇక్కడ చూడండి, యూజర్ అకౌంట్ నాట్ ఇన్ వ్యాలిడిటీ డేట్. ఆల్రెడీ మనం ఏం చేసినాం ఇక్కడ. నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద యూజర్ డీటెయిల్స్. లాగాన్ డేటాకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రేపటి నుంచి వర్క్ కావాలని పెట్టినాం. ఇప్పుడు ఒకవేళ ఈ రోజు నుంచి వర్క్ కావాలని పెడితే ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి వర్క్ కావాలంటే సేవ్ చేస్తున్నాం. సేవ్ చేయగానే యూజర్ Ashok1234 హ్యాస్ చేంజ్డ్. యూజింగ్ దిస్ రేడియో బటన్ విల్ చేంజ్ ద యూజర్ డీటెయిల్స్. అంటే యూజర్ డీటెయిల్స్ కదా, యూజర్లో ఏది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నౌ ఐ విల్ గో టు హియర్, India123 ఇస్తున్నా. అండ్ దిస్ Ashok123 ఈజ్ ఏ డైలాగ్ యూజర్. On the first login, in the first login, it will ask you to change the password compulsory. Hello 098. Enter. See. Now I logged into Ashok1234 user. ECC application 800 client Ashok1234 and he is in session manager. Can he perform any activity? See. SU01. You are not authorized to use transaction. ఎందుకోసం యాక్టివిటీ పర్ఫామ్ చేయట్లేదు Ashok1234? ఎందుకోసం రేవంత్ పర్ఫామ్ చేస్తుండు? బికాస్ ఫర్ Ashok123 we didn't assign any role or any profile. ఏ రోల్ అయినా, ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఇస్తాం, ఆ రోల్ ఏదైనా కావచ్చు, ఏ టీ కోడ్ అయినా కావచ్చు, వర్క్ అవుతుంది. ప్రొఫైల్ ఇస్తే ఏదైనా కావచ్చు, వర్క్ అవుతుంది. ఇఫ్ ఐ మేక్ దిస్ యూజర్ యాజ్ ఎ సూపర్ యూజర్, హౌ ఇట్ కమ్స్ చూద్దాం. ఒకవేళ ఈ యూజర్ని నేను సూపర్ యూజర్ చేస్తే ఏమవుతుంది? SAP_all and SAP_new. Now save it. See, Ashok user Ashok1234 has changed. Now go to Ashok user. This is Ashok user. Menu, refresh, and now random T code I am using STMS. See, it is working. Go back. Random T code I am using SU53. See, it is working. Random T code I will use like SU10 work cheyadi, PFCG. See, it is working. It means ఈ Ashok1234 ప్రస్తుతానికి సూపర్ యూజర్ అయిపోయింది.
And coming to real time, we don't make super users. Super user maximum మనం క్రియేట్ చేయొద్దు కూడా. Now display access, we can't change, only display access. Delete, if you want to delete, complete Ashok user will be deleted. Mail user, mail తో సహా ప్రతి ఒక్క డిలీట్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. If you delete, it will not available in this system. And copy Ashok 1 2 3 4 from 2 Ashok 1 2 3 4 5 అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాం. ఆ యూజర్లోకి డేటా కాపీ కావాలి. ఏ డేటా కాపీ కావాలి? అడ్రస్ డేటా నింపినాం కాబట్టి ఆ డేటా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా. ఇప్పుడు డిఫాల్ట్స్ కావాలంటే డిఫాల్ట్, యూజర్ పారామీటర్స్ కావాలంటే యూజర్ పారామీటర్స్, రిఫరెన్స్, రోల్స్, ఆథరైజేషన్ ప్రొఫైల్స్, యూజర్ గ్రూప్స్, ఓకే, పర్సనలైజేషన్, లైసెన్స్ డేటా, ఎస్ఎపి యాక్సెస్. నేను ఇవన్నీ తీసేస్తున్నాం. మనం ఏవైతే ఫిల్ చేసినామో అవి మాత్రమే ఉంచుతున్నా, మిగతా తీసేస్తున్నా. చూడండి, అవి మాత్రమే కాపీ అయితే ఇలా వచ్చుద్దాం. ఈ డాక్యుమెంటేషన్ చూడండి, టెస్టింగ్ పర్పస్, శ్రీధర్ టెస్టింగ్ పర్పస్. ఇది రేవంత్ ఆల్రెడీ క్రియేట్ చేసి వేరే దగ్గర నుంచి. అడ్రస్ డేటాలో ఇవ్వ చూడండి, అశోక్ 1 2 3 1 2 3 4 1 2 3 4 ఇవ్వ ఎస్ఏపి బేసిస్ సపోర్ట్ ఇది. దెన్ లాగ్ ఆన్ డేటాలో ఇవ్వ చూడండి డేట్తో సహా. అండ్ కమింగ్ టు హియర్ గ్రూప్స్ చూద్దాం, ఇవ్వ గ్రూప్స్ అండ్ ప్రొఫైల్స్ ఇవ్వ చూడండి. దిస్ ఈజ్ కాపీ. ఏది కావాలంటే అది కాపీ చేసుకోవచ్చు. జనరల్గా రియల్ టైంలో ఎప్పుడు కాపీ చేస్తామంటే, ఇప్పుడు ఒకటే కంపెనీలో 2 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్లో ఆల్రెడీ మేనేజర్ ఉండు, ఇంకో బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్కి ఒక మేనేజర్ని అసైన్ చేశారు. ఆ మేనేజర్కి ఈ మేనేజర్కి ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో అన్ని ప్రొఫైల్స్ ఆ మేనేజర్ కూడా కావాలి. అప్పుడు కాపీ చేస్తాం. యూజర్ నేమ్ డిఫరెంట్ పెట్టి అప్పుడు కాపీ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లాక్ ద యూజర్ వీ కెన్ లాక్ ఇట్. ఇప్పుడు లాక్ చేద్దాం, చూద్దాం. లాక్ చేసి నౌ ఐ విల్ లాగిన్ ఇన్ టు దిస్ Ashok user. Hello 098 enter. ఇప్పుడు ఏమని చూపిస్తుంది? యూజర్ ఈస్ లాక్డ్, నోటిఫై ద పర్సన్ రెస్పాన్సిబుల్. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాళ్ళకి, ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి నోటిఫై చేయాలి. అన్లాక్, యూ కెన్ అన్లాక్ తర్వాత ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాస్వర్డ్, యూ కెన్ చేంజ్ ద పాస్వర్డ్. Got it? Any questions here about single user? Emana questions? Ashok, Saujanya and Verma or Suresh? No, okay. Clear? My end, okay. Yeah, thank you. See, today's session we will complete here only. I am getting some other calls, job support calls. Okay. Tomorrow we will continue.